అందరికీ నమస్కారం. మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో చాలా వరకు అడిగిందేంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మనకి వచ్చిన ఒక పెద్ద పదం ఏంటంటే అందరికీ తెలిసిన పదం, అందరి నోట్లో నడిచిన పదం ఇమ్యూనిటీ బూస్టర్ అంటాడు. అంటే ఇమ్యూనిటీ అనే పదం అర్థమైంది. ఇమ్యూనిటీ అంటే సామర్థ్యం. మన శరీరంలో ఉండే సామర్థ్యం. అంటే సెల్ఫ్ సామర్థ్యం. లోపల నుంచి లోపలే జరగాలి. అది ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. సో చాలామంది అనే మాట ఏంటంటే దానికి డోసులివ్వాలి. ఆ డోసు బూస్టర్ డోస్ అంటారు. లేకపోతే అది తింటే వస్తది, ఇది తింటే వస్తది. లేకపోతే ఆ మాంసం తినాలి, ఈ మాంసం తినాలి, లేకపోతే ఇవి తినాలి. అవి ఏవేవో వచ్చినియి. ఒకటి చెప్తానండి. మనసు మించిన ఇంకో ఇమ్యూనిటీ లేదు. మన మనసుని మనం ఎప్పుడైతే మనం కంట్రోల్‌గా చేసుకొని ఇంకా దాన్ని ముందుకు నడిపిస్తామో ఆటోమేటిక్‌గా జరిగే ఇమ్యూనిటీ గ్రేట్‌గా ఉంటది. అంటే మనం సెల్ఫ్ సామర్థ్యం. దాని గురించి కొన్ని ధాతువులు మన శరీరానికి కావాలి. ఆ ధాతువులు ఎప్పుడైతే మన శరీరానికి ఒక ఒక ఔషధ రూపంలో జరుగుతుందో మనకు ఆటోమేటిక్‌గా రోగాలు తగ్గుతాయి. ఒక చిన్న విషయం చెప్తాను ఎవరికైనా. మందుకి, ఔషధానికి తేడా ఏంటి? మందులంటే రోగం వచ్చిన తర్వాత వేసుకునేది. ఇప్పుడు ఉండేవన్నీ మందుల షాపులున్నాయి. ఒక ఔషధం అంటే రోగం రాకుండా వేసుకునేది ఔషధం. అంటే ఒకప్పుడు ఔషధశాలలుండేవి. రైట్? ఔషధ ప్రయోగశాలలుండేవి. కానీ ఇప్పుడేమవుతుంది? అంతా మందుల షాపులయిపోయినాయి. ఎప్పుడైతే మందులొచ్చినియి అనుకోండి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? శరీరం అంతా కుల్లబారిపోతుంది, కుళ్ళిపోతుంది అట్లా. అందుకని మనం తీసుకోవాల్సింది ఔషధాలు. అందుకు మనం ఇప్పుడున్న భోజనంలో మనం తీసుకునే కూరల్లో ఏం చేస్తారు? కొన్ని ఔషధాలేస్తారు. అవేంటి? జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ తెలియకుండానే మన శరీరంలో ఔషధాలు. ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టర్సే. పసుపు గూడా. సో, ఇవన్నీ తెలియకుండా మన శరీరానికి ఇచ్చారు. అంతకు మించి నేను చాలా వరకు పెద్దవాళ్ళ ఇంట్లోకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ డైట్ మనం ప్లాన్ చేసినప్పుడు ఒక పెద్ద సినిమా యాక్టర్లు తీసుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు? మనలాగా ఏదైనా ఇడ్లీ, దోస తినేసి ఒళ్ళు పెంచుకొని ఉండే రకం కాదు. ఇమ్యూనిటీ కాదు. వాళ్ళకి సెపరేట్‌గా ఫుడ్ ఉంటది. ఆ న్యూట్రిషన్స్ ఉంటది. వాళ్ళకి ఒక లేహ్యాలు ఇస్తా ఉంటారు. భగవద్గీతలో చెప్తున్నారు. భక్ష్య, భోష్య, లేహ్య, చోష్య పదార్థాలు. నాకేవి, నమిలేవి, తాగేవి, చీకేవి. సో, ఇట్లాంటి పదార్థాలు ఉంటాయి. అందులో లేహ్యాలంటే నాకే పదార్థాలు వస్తాయి. లేహ్యం తీసుకునేది. అంటే చేతిలో వేసుకొని నాకడం అన్నట్టు ఉంటది. అందులో ఒక లేహ్యం అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక హల్వా అని చెప్పేసి అంటారు. ఇవి లాంగ్ బ్యాక్ నుంచి వచ్చేది. మన చవన్ తయారు చేసింది చ్యవన్ప్రాష్ అంటారు. అశ్వగంధాలు అంటే ఎవరికైతే నరాల బలహీనత ఉంటే వాళ్ళకి అశ్వగంధ లేహ్యం ఇస్తాం. ఇంకా శతావరి లేహ్యం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. శరీరం విపరీతం వేడి ఉంటది. వాళ్ళందరికీ శతావరి లేహ్యం ఇస్తాం. ఇంకా చెప్పుకోవాలంటే మందబుద్ధి ఉంటది. లేకపోతే బ్రెయిన్ యాక్టివేట్ ఉండదు. జ్ఞాపక శక్తి ఉండదు. లేకపోతే బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ కావు. వాళ్ళందరికీ మళ్ళీ కొన్ని రకాలే సరస్వతి లేహ్యం ఇస్తా ఉంటాం. ఇంకోటి కొంచెం సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే శృంగారం గురించి అసలు తెలీదు. స్టెరాయిడ్స్. వాళ్ళకి గూడా మళ్ళీ లేహ్యం ఉంటది. ఎలాంటి లేహ్యం ఉంటది మళ్ళీ? ఊరపిచ్చకల లేహ్యం చెప్తుంటారు. మదన కామాక్షి లేహ్యం అంటాం. ఇవి ఓడిస్తాం. చాలా పొట్టలు వేడిగా ఎక్కువ ఉంటది. బీపీలు ఉంటాయి వాళ్ళకి శరీరం. కోపం విపరీతం ఉంటది. కూష్మాండ అంటే గుమ్మడి పండుతో ఇస్తా ఉంటాం. ఇంకా సేపు నాకు ధాతువే శరీరం సరిపడట్లేదు. శరీర ధాతువు లేదు. ఏది తిన్నా అరగట్లేదు. ఇట్లాంటివన్నీ అని చెప్పేసి అంటాం. వాళ్ళకేం చేస్తాం మళ్ళీ? శతమూలికల లేహ్యం ఇస్తాం. అంటే ఒక్కొక్క లేహ్యం ఒక్కొక్కటి దానికి పనిచేస్తా ఉంటది. అవన్నీ అవసరం లేదనగా చ్యవన్ప్రాష్ తినేస్తుంటే చాలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ రోజుకి ఇంతింత ముద్దలు అలా నోట్లో వేసుకుంటారు. ఎప్పుడు ఒక కేజీ డబ్బా ఇంట్లో పెట్టుకుంటాం, తింటాం. అదే మళ్ళీ మనం జిమ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకేం చేస్తారు? తాలీం కాలానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి గూడా లేహ్యాలు ఇస్తా ఉంటారు. ఒక క్రీమ్, ఒక మంచి జామ్ అది ప్రతిరోజు వెళ్ళడం వల్ల ఆకలి పుడుతుంటది. తిన్నది అరుగుతా ఉంటది. శరీర పుష్టి పెరుగుతది. ధాతువు పెరుగుతది అని అంటున్నప్పుడు అడుగుతారు. ఎందుకండి ఎలా పెరిగిపోతది? సరే మనం వేసుకునే ఇడ్లీలో 2 రకాలుంటాయి. మినపప్పు, రైస్ ఉంటది అంతే. దాంతో పాటు సాంబారేస్తాం. సాంబార్, నీరు, పొడి అంతే. కానీ నేను చెప్పే ధాతువులు ఇప్పుడు వింటే వినండి. ఎన్నైతే ఉంటాయి. ఉసిరిపప్పు, మిరియాలు, తాలిస్పత్రి, కరక్కాయి, నాగేశ్వరాలు, తుంగమస్తలు, వాము, తెల్లతెగడ, జీలకర్ర, వట్టివేర్లు, కానుగ చెక్క, మోడి, అతిమధురం, మంచిదొండ, తానికాయ, వాయువిడంగాలు, శతావరి, సోంపు, గొంటబారంగి, నల్ల జీలకర్ర, ధనియాలు, ఎర్రవాలుడు, మదన కామాక్షి, తిప్పతీగ, బిర్యానీ ఆకు. అదే కాకుండా నేల తాడిగడ్డలు, మరాఠీ మొగ్గ, సునాముఖి, అశ్వగంధ, గురించి వాము, నేలతంగేడు, రత్నపురుష దేనికోసం? వీర్యవృద్ధి కోసం. ఇంత విధంగా చెప్తున్నా. తర్వాత నేల గుమ్మడి గడ్డలు, సన్నదుంప రాష్ట్రం, గసగసాలు, సొంటి, చెంగల్వకోష్ట, సుగంధపాల, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే 60 రకాల ఐటమ్స్ ఓన్లీ ధాతువులేస్తున్నాం. 60 రకాల లేహ్యాల్లో వేసే ధాతువులు. అర్థం చేసుకోండి ఇవన్నీ. దాంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ఎట్లాంటి? అక్రూటు, ద్రాక్ష అంటే ఎండుడు ద్రాక్ష, బాదం, పిస్తా, యాలకులు, అంజీర, ఖర్జూరం, జాజికాయ, జాపత్రి, కాజు, గంధం, ఖర్జూర, సారపప్పు. ఇవన్నీ ఏంటి?
డ్రై ఫ్రూట్స్. ఇవి కాకుండా కొన్ని రకాల భస్మాలు వేసుకుంటాం. వంగ భస్మం, పగడ భస్మం, అబ్రక భస్మం, శిలాజిత్ భస్మం, గోమయ శిలాజిత్తు, గోమూత్ర శిలాజిత్తు, స్వర్ణ భస్మం ఇవన్నీ వేసుకుంటాం. శతావరి భస్మం ఇవన్నీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి అనుకుంటే మనము ప్రతిరోజు ఇంత ముద్దలో ఇన్ని రకాల ధాతువులు శరీరానికి ఇస్తున్నాం అంతే. రైట్. ఒక బయట కొనుక్కునే కొన్ని పౌడర్లు కలుపుకొని పాలలో కలుపుకొని తాగేస్తాం, ఒక బలం వచ్చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి సీక్రెట్ ఆఫ్ దిస్ అని చెప్పేసి అంటుంటాను. ఏమొస్తుంది? ఒక ధాతువు ఏముంది? గోధుమ పొట్టే. గోధుమ పొట్టులో బెల్లం వేసి పంచదార వేసి ఇచ్చేస్తున్నాం. కానీ నేను చెప్పిన ధాతువులు అందుకు ఆయుర్వేదిక్ గ్రేడ్. ఇదేం చేస్తుందంటే సీజన్ వైజ్ మారుతూ ఉంటుంది. వేసిన తర్వాత ఏమవుతుంది? శరీరంలో వేడి పెరుగుతుంది. వేడి పెరిగితే ఏం చెప్తాడు? ఇమ్మీడియట్గా మజ్జిగ తాగంటాడు అంతే, గంజి తాగంటాడు అంతే. ఏం తినకూడదు? మాంసం తినకూడదు. అంటే ఇంకా వేడి ఎక్కువ అయిపోద్ది కాబట్టి. ఇదే ఆల్రెడీ శరీరం కొంచెం వేడి చేస్తుంది. వేడి అంటే ఏదో పొక్కులు వచ్చేసి శరీరం బొబ్బలు ఎక్కువ ఉండిపోవడం వేడి కాదు. శరీరానికి కావాల్సిన ధాతువుని పుష్టి చేస్తుంటుంది. అందుకే వాళ్ళందరికీ అశ్వగంధ లేహ్యం ఇస్తాం. నరాల బలహీనత ఉండే వాళ్ళందరికీ అశ్వగంధ లేహ్యం. ఇట్లాంటి లేహ్యాలు మనం పాత 1 సంవత్సరం పాటు నిలవబెట్టి దాన్ని పుటం పడతాం. ధాన్యంలో కానీ నవధాన్యాలు వేసి పుటం పడతారు. అవి తీసుకోవడం వల్ల శరీరానికి పుష్టి జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి ఎవరైతే, మళ్ళీ చెప్తున్నాను, బ్రాండ్ అవ్వకూడదు, ప్రిజర్వేటివ్ ఉండకూడదు. రెండోది దాన్ని ఇన్ని 6 months నేను ఎక్స్పైర్ అయిపోతున్నానే విధానం ఏముండదు. ఎన్ని సంవత్సరాలైనా పాడైపోయింది లేహ్యం, ఎన్ని సంవత్సరాలైనా పాడైకుండా ఉండేది తేనె, చాలా సంవత్సరాల తర్వాత మంచి వాల్యూస్ పెంచేది నెయ్యి. ఈ 3 విధాలు అర్థం చేసుకోండి. పప్పులు పాత ఉండాలి, ధాన్యాలకు పాత ఉండాలి, ఇంకా చెప్పుకోవాలంటే నూనెలు కొత్త ఉండాలి, నెయ్యి తాగడానికి కొత్త, ఔషధానికి పాత, తేనె పాతది ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఆయుర్వేద సూత్రాలు. అదేవిధంగా లేహ్యాలు కూడా ఎక్స్పైరీ లేదు. ఎవడైతే ఏదైతే బ్రాండెడ్లో కానీ లేకపోతే మనం ప్రిజర్వేటివ్ వేసుకునేది కానీ ఎప్పుడైతే ఎంఆర్పి అని చెప్పేసి ఇవన్నీ ఏదైతే ఉంటుందో ఇంగ్రీడియంట్స్ అని ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదా ఎక్స్పైరీ అని, ఇట్లాంటివి ఉండే దాంట్లో మీరు వెళ్ళద్దు. ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. అలాంటిది ఉండే లేహ్యాలు. దయచేసి ఇలాంటివన్నీ తెలుసుకోండి. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేస్తుండండి. రెండోది, ఈ ధాతువులు అనేది చిన్నపిల్లలకి ఎవరైతే పుష్టి లేకపోయిన వాళ్ళందరికీ ఇస్తే కొంచెం బోన్స్ అన్నీ గట్టిపడుతూ ఉంటాయి. ఏమవ్వదు, మోషన్స్ నీట్గా వస్తాయి. నీట్గా వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు. శరీరంలో ఏంటంటే ఇక్కడ గ్యాసులు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఆకలి పుడుతూ ఉంటాడు. ఎవడు ఆకలి అడగట్లేదు, ఆకలి అడిగినా మనం ఏదో బిస్కెట్స్ ఇస్తున్నాం. అలాంటప్పుడు లేహ్యాలు ఇవ్వండి, సున్నుండలు ఇవ్వండి, లడ్డూలు ఇవ్వండి. అలాంటప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఏం చేస్తే పాత నెయ్యి వేస్తుంటాం, ఇంకా తేనె పాతది, ఉసిరిపప్పు ఇంకా పాతది. సో ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎప్పుడైతే శరీరానికి ప్రతిరోజు అందించడం వల్ల ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా జరుగుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. మనసుకు మించిన ఇమ్యూనిటీ లిక్కోట్లేదు. అదేవిధంగా ఆయుర్వేద ధాతువులకు మించిన ఇమ్యూనిటీ ఎక్కడ లేదు. ఈ ప్రాచీన విధానం ఏదైతే ఉందో తెలుసుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం. నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.